ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా అందంగా అలంకరించుకున్నావు. మరి నూనె బొడ్డు సంగతేంటి? అందంగా ఉన్న నన్ను నా దివిటి ఇప్పుడు నూనె బుడ్డి గురించి మాట్లాడే సమయమా ఇది? అంటే నీవు నా తోటి కన్యకవని, విందుకు సిద్ధపడాలని నేను చెప్తున్నాను. నీకొక సలహా ఇస్తున్నాను. నీ నూనె బుడ్డి ఏదని. నా మాటలు నీకు నొప్పిస్తే దయతో నన్ను మన్నించు. ఇదిగో సప్తవర్ణ, ఇలా రా. వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. ఆమె మాటలు వినే ఓపిక నాకు అస్సలు లేదు. దొరక్కని ఈ వందన చేతికే దొరికావా? అయినా ఆమె చెప్పింది ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి కానీ అలా అని పట్టించుకుంటావా ఏంటి? సహోదరులారా, అలా కాదు. నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. ఇదిగో సప్తవర్ణ, నీ ఏడు రంగులతో నీ చీరబల్ల అలంకరించుకున్నావు, కానీ వందన ఇచ్చిన చక్కని సలహాని పాటించు. అబ్బో, వందన భలే బాగా వెనకేసుకొస్తున్నావే. ఇదిగో సప్తవర్ణ, మీవి రాతి గుండెలు అంటారు కానీ నిజానికి మీవి గట్టి గుండెలు. మీలో ఎన్ని లోపాలు ఉన్నా కానీ వాటిని మీరు ఇష్టపడరు. మీలో ఎన్ని తప్పులున్నా కానీ వాటిని మీరు ఒప్పుకోరు. నిజమే, మేము ఎంత చెప్పినా మీరు మా మాటలను వినరు. స్నేహితులారా, ఏమిటిది? పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వచ్చి ఎందుకు ఈ వాదోపవాదాలు? పెళ్లి కుమారుడు త్వరలో రాబోతున్నాడు. మనందరం కలిసి ఆనందంగా విందు గృహంలోకి ప్రవేశిస్తాము. అలాంటి సమయంలో ఈ గొడవలు ఎందుకు? దివిటీలు ఉన్నాయా లేవా అనేది ప్రాముఖ్యమైన విషయం, కానీ అందులో నూనె బుడ్డి ఉందా లేదా అనేది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. నా మాటల వల్ల మీ మనసులు నొప్పిస్తే నన్ను దయతో క్షమించండి. పెళ్లి కుమారుడు రాకముందే మీరు ఇలా అలసిపోతే ఎలా? ఆయన వచ్చాక ఎలా సంతోషించగలరు? అయినా కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉండాలి. సిద్ధపడిన తర్వాత సిద్ధపాటుకు ముందు త్వరగా చాలా తేడా ఉంది. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని నూనెతో పాటు దివిటీలు నూనె రెండూ ఉండాలి. నూనె లేకుండా ఎలా వచ్చారు మీరు? అబ్బా, కీర్తన వందన చెప్తుంటే నూనె అదనంగా తెచ్చుకొని ఉంటే మంచిదేమో అనిపిస్తుంది, కానీ ఆకర్షణ మధుభాష చెప్తుంటే తెచ్చుకోకుండా భారంగా ఉన్నట్టుగా ఉంది. అబ్బాబ్బా. ఓ అయ్యో దిమనస్క, నీకు మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లున్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు దయచేసి సరిగా చూసుకో. అబ్బో ప్రార్థిత, బానే చెప్పావులే, ఇంకా ఆపుతావా నీ ప్రసంగం? అయినా చూడు, ఈ లోకంలో ఎంతమంది జనాలు ఉన్నారో, వీళ్ళందరినీ వదిలేసి కనపడిని దేవుడికి ప్రార్థన చేయమంటావేంటి నువ్వు? ఈ లోకంలో మన ముందు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగితే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సహాయం చేస్తారు. మీరేంటి కనపడిని దేవునికి ప్రార్థన చేయండి, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తారు. అయినా ఇక్కడ సమస్య ఏంటి? మీరు అదనంగా నూనె బుడ్డి తెచ్చుకున్నారు, మేము తెచ్చుకోలేదు, అంతే కదా. ఇప్పుడు ఈ లోకం చూడండి, మాకెంతమంది స్నేహితులు ఉన్నారో, వీళ్ళని అడిగి మాకు అవసరమైతే నూనెను తెచ్చుకుంటాం. దానికి ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నారు? అయినా మీతో మాకెందుకులే, తర్వాత చూసుకుందాం. మీరు ఉంటారో మేము చేస్తాము, చూసుకుందాం. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి. ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళటానికి సిద్ధపడండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, నా దివిటి ఆరిపోయిందే.
అయ్యయ్యో, ఇంత మాటల చమత్కారం గల చాతుర్యం గల నా దివిటియే ఆరిపోయిందే. ఇప్పుడు ఎలా? ఆ ప్రభువుని నేను ఎలా ఎదుర్కోవాలి? అయ్యయ్యో, ఇంత బుద్ధిహీనురాలను అయిపోయానే. అప్పటికీ ప్రార్థిత చెప్తానే ఉంది. నేను వాళ్ళ మాటలు కొంచెం కూడా వినలేదు. వాళ్ళందరూ కలిసి చెప్తానే ఉన్నారు. అయ్యయ్యో, ఇన్ని గంటలు వేచి ఉండి నేను దేవుణ్ణి ఎదుర్కొనలేకపోతున్నానే. అయ్యో, 2 మనసులు గల దిమస్కురాల్ని. నా దివిటి ఆరిపోయింది. వీరు చెప్పిన మాటలు వింటే బాగుండేది. ద్విమనస్క, ఎందుకని నువ్వు ఇలా 2 మనసుల మధ్య ఊగులాడుతున్నావు? ఇలా ఉండకు. ఇలా ఉంటే ఎలా? ఇప్పుడేంటి, నూనె బుడ్డి ఆరిపోయింది అంతే కదా. ఇక్కడ దగ్గరలో ఎక్కడ నూనె అమ్మే ఎక్కడో వేద పాఠశాల ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నూనె తీసుకొస్తాను. ఆగు లోకప్రియ. ఏంటి ద్విమనస్క? ఈ రాత్రికాల సమయంలో నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు, కానీ నీవు వెళ్ళినచో నూనె వస్తుందా? అబ్బా ద్విమనస్క, ఎందుకని ఇలా 2 మనసుల మధ్య కొట్టుమిట్లాడుతున్నావు? ఇలా ఉంటే ఎలా? నీ వల్ల కాదు, కానీ నువ్వు కొంచెం పక్కనుండు. స్నేహితులారా, మీరు చెప్పండి, నేను వెళ్ళి నూనె తీసుకురానా వద్దా? చాలా మంచి ఆలోచన చెప్పావు లోకప్రియ. నువ్వు వెళ్ళి తీసుకొని రావా? అయినా ఆగు, మన స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నూనె బుడ్డీలు ఉన్నాయి కదా, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నేను సైగ చేస్తాను, అప్పుడు రండి. సరే. స్నేహితులారా, స్నేహితులారా, లోపలికి రా మధుబాషిని. మా దగ్గర నూనె లేదు. మీ దగ్గర ఉన్న అదనపు నూనె బుడ్డీలో నుంచి కొంచెం నూనె మాకు ఇస్తారా? మా దివిటీలు ఆరిపోయాయి. మేము ముందే చెప్పాం కదా, మా దగ్గర కూడా ఉంది, అందరికీ సరిపోదు. ముందు చెప్పినట్లుగానే మీరు తీసుకొని సిద్ధపడి ఉండాల్సింది. మా దగ్గర లేదు. ఈ ఒక్కసారికి మాకు నూనె ఇవ్వండి, మేము కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనాలి కదా. లేదు, మాకు సరిపోదు. స్నేహితులారా, మీరు వెనక్కి రండి. మీరెందుకని వెళ్ళి వాళ్ళ నూనె అడుగుతున్నారు? మనం ఇక్కడ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. వాళ్ళివ్వరు మనకి నూనె. రండి వెళ్దాం. సర్లే, మేము వెళ్ళి నూనె అమ్ముకునే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకుంటాం. అమ్మా, నూనె బుడ్డీలు. ఆ 5 కన్యకలు నూనె కనుక్కొని వచ్చేలోపు పెండ్లి కుమారుడు మేళతాళ వాయిద్యములతో మహార్భాటముతో తరలి వచ్చారు. ఆయనను ఎదుర్కొని 5 బుద్ధిగల కన్యకలు సంతోషముగా విందు గృహములో ప్రవేశిస్తారు. అయ్యో, తలుపు వేయబడింది. మరి ఎలా ఇప్పుడు? తలుపు కొట్టి చూద్దాం రండి. అయ్యో, తలుపు వేయబడిందే. దేవా, ఇంత ఆకర్షణీయంగా తయారయ్యి నేను నా దివిటి కలిసి వచ్చాము. తలుపు తీయనాయనా. అమ్మా, నీవు ఎవరో నాకు తెలియదు.
నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్యాక్షంతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అయ్యో, ఇంత ఆకర్షణీయంగా తయారైన తలుపు వేయబడిందే. అయ్యో దేవా, అయ్యో తలుపు తీ దేవా. అయ్యా, నేను నా డివిటీని 7 రంగులతో అలంకరించుకొని వచ్చాను ప్రభువా. నా కోసం ఒక్కసారి తలుపు తీయవా? అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ ఇక్కడ చోటు లేదు. నీవు ఎవరో నాకు తెలీదు, వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. ఓ దేవా, అతిలోక సుందరుడా, కరుణా కటాక్షములు గల దేవా, నా కోసం ఒక్కసారి తలుపు తీయవయ్యా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నీవు ఎవరివో నాకు తెలియదు. విందు గృహములో నీకు చోటు లేదు, వెళ్ళిపో. అయ్యయ్యో, అయ్యా పెళ్లి కుమారుడా, నేను 2 మనసులు గల ద్విమస్కురాలిని. నాకు తలుపు తెరవా? అమ్మా, నీవు ద్విమనస్కురాలిగా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోవాలి అని అంటావు. నీలాంటి ద్విమనస్కులకు విందు గృహములో అస్సలు స్థానము లేదు, వెళ్ళిపో. అయ్యో ప్రభువా, నేనయ్యా లోకప్రియనయ్యా, మిమ్మల్ని కాదని ఈ లోకాన్ని ప్రేమించానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నాకు తలుపు తీయండి అయ్యా, నేను లోపలికి వస్తానయ్యా. నీ పేరు లోకప్రియ అంటున్నావు, నీవు ఎవరివో నాకు తెలీదు. వెళ్ళు, ఆ లోకాన్నే ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించిపో. ప్రభు, ప్రియులారా, ఇంతవరకు ఈ చక్కని ప్రదర్శన మీరు చూశారు కదా. మనము కూడా ఈ బుద్ధి లేని కన్యలకు వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెళ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని, పరిశుద్ధాత్మనే నూనెను పొందుకొని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలిగించుకుందాం. పెండ్లి కుమారుని విందులో పాల్గొందాం. ఇదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం. గాడ్ బ్లెస్ యూ ఆల్.